ఓట్ల కోసం వచ్చే నాయకులను రోడ్లు వేయించమనో నీళ్ళివ్వమనో అడుగుతారు. కాని వీళ్లు మాత్రం అయ్యా మాకు కులం లేదు, కనీసం మనుష్యులుగా బతకడానికి ఆ ఆధారమైనా ఇప్పించండి అని అడుగుతున్నారు. 2 దశాబ్దాలుగా సొంత నేల మీదే గుర్తింపు లేని అనాథలుగా బతుకుతున్న గిరిజనుల ఆక్రందన ఇది. చిరకలమైన వృత్తులు చేగళ్ళు దంచిన పోలేదని పోసితే దండ తిరిగిదే పట్టిల్లు ఇసిరిని చీపురు ఎగురండి తులుగైకోగా బలగా వాత పట్టిల్లే మా గౌరిని మొంగటియ్యాలు. మా పిల్లల గతి ఏంటి? మాకు క్యాష్ లేదు, మేము కల్చర్ ఫాలో అవ్వట్లేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు మీరు చూసిన పాటలు ఇవన్నీ కూడా మేము కల్చర్ ఫాలో అవుతూనే వచ్చాం. ఇప్పుడు ఎంటర్ తర్వాత ఏం చేయాలన్నా క్యాష్ అడుగుతున్నారు. క్యాష్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా క్యాస్ట్ ప్రాబ్లం వల్ల నేను నా 3 పిల్లలకి చదివించలేక మా జీవితాలు ఎట్లనో అంధకారంలోకి వెళ్ళిపోయాయి. మా పిల్లల భవిష్యత్తునైనా మాకు 2005 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కుల ధృవీకరణ పత్రాలు మాకు ఇవ్వట్లేదు. మీకు క్యాస్ట్ ఇచ్చేస్తాము, మాకు ఓట్లు వేసేయండి, మీకు ఎలా పూసి అంటారు. నాకు ఎస్టీ ఒరిజినల్ సర్టిఫికేట్ లేనందున ఇక్కడ నుంచి విధుల నుంచి తొలగించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము గిరిజనులు కాదు, మాకు గుర్తింపు లేదు అని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ని అందజేయట్లేదు. క్యాస్ట్ లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాను సార్. రాబోయే కాలంలో మా పిల్లలు చాలా బాధపడతారు సార్. మీకు చాలా దండం పెట్టుకుంటాను సార్. అదే మీరే కనిపెట్టాం సార్. ప్రతి నాయకుడు వచ్చి ఓటు అడగతారు కానీ క్యాస్ట్ ఎవరు ఇవ్వడం లేదండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వే వన్నావు తండ్రి, నువ్వే ఒక దేవుడు, మాకు దారి చూపెట్టాలా. ఎవరు మాకు సాయం లేదు. ప్రజెంట్ మనం పాతపట్నం నియోజకవర్గం గోపాలపురం అనే విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అందరు డిగ్రీ ఎంబీఏ అందరు చేసి ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళకి 2005 నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని ఇప్పుడు దాకా జాబుల్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు. డిగ్రీ వరకు చదువుతున్నారు. దాని తర్వాత పెయింటింగ్ కానీ కార్పెంటర్ వర్క్ కానీ అలా వెళ్తున్నారు. ఒకసారి డిగ్రీ కంప్లీట్ సార్. డిగ్రీ కంప్లీట్ సార్. ఎంఎస్సీ ఎంఏ బీఈడి. ఎంఏ బీఈడి అండి. బీఎస్సీ డిగ్రీ సార్. బిఎస్సీ బీఈడి సార్. ఎంఎస్సీ బీఈడి. బీటెక్ చేస్తున్నాను, ట్రిపుల్ ఏ సార్. బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్. బిఎస్సీ బిఏ డిగ్రీ సార్. 2005లో వీళ్ళ క్యాస్ట్ అనేది రిమూవ్ చేశారు. బట్ అది ఆ క్యాస్ట్ అనేది రిమూవ్ చేశారు కానీ వేరే క్యాస్ట్లో వేయలేదు, అలా హోల్డ్లో పెట్టారు అంతేగా. వల్ల 2005 నుంచి ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే బాధలు, ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు కానీ పేపర్లు ఇచ్చి రాస్తున్నారు వాళ్ళ మొహాల మీద. అసలు స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. నా పేరు బొనే సుజాత. నేను 10th క్లాస్ వరకే చదివాను. 2018లోనే క్యాస్ట్ పోయింది. నేను చదివేటప్పుడే పోయింది, 8లోనే పోయింది. అక్కడ నుంచి నేను ఇలాగే 10th క్లాస్ చదివాక ఇంటర్ చదువుదామంటే టైంకి క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగేసరికి నేను ఇబ్బంది పాలైపోయి నేను అంటే చాలా ఈ ట్రైబల్ ఏరియాలోన మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ బయట దొరికితే హాస్టల్లో జాయినింగ్ అవుదామని వెళ్ళిన టైంకి అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే లేదంటే టైంకి మీరు చదవక్కర్లేదు, మీకు లేదు కనుక బయటకు తోలిస్తారు. ఈ ఊపిని మరి నా ఒక్కదాన్ని బయట చదువుకోలేక, డబ్బులు లేక, అమ్మా నాన్న స్వామిత లేక చాలా ఇబ్బంది పడిపోయాను సార్. ఈ టైంలో ఆ టైంలోనే నేను ఇలాగ ఇబ్బంది అయిపోయానంటే నా పిల్లలు, నా కడుపులు పుట్టిన పిల్లలు కూడా ఇబ్బంది అయిపోతారు సార్. ప్లీజ్ సార్, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మా బాధను అర్థం చేసుకుని మా క్యాస్ట్ నిప్పించండి సార్. మా బాధను వినండి సార్ ప్లీజ్ సార్. మీకు చాలా దండాలు పెట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా క్యాస్ట్ లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాను సార్. రాబోయే కాలంలో మా పిల్లలు చాలా బాధపడతారు సార్. మీకు చాలా దండం పెట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ఇంతకు మించి మేము చెప్పలేము సార్. మా బాధ వినండి సార్. పిల్లలు పోతారు సార్, బాధల్లో ఉండిపోతాం సార్. ప్లీజ్ సార్, మా మీద కనికరించండి. మీరు మాకు దేవుళ్ళు అయిపోతారు సార్. ప్లీజ్ సార్, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు
సార్ ప్లీజ్ సార్ మాకు ధనము లేదు డబ్బు లేదు మా అమ్మ నాయన మాకంటే వెనకేం పోగేసుకో రాలేదు సార్ ఎనీ టైం కష్టపడడం వీళ్ళకి సంపాదించి పెట్టడం తప్ప మాకేం లేదు సార్ మా పిల్లలు బాగోలు చూడండి సార్ ప్లీజ్ సార్ మీకు ఎందుకు మేము ఏం చెప్పలేము సార్ ప్లీజ్ సార్ పిల్లలు చదివిన తర్వాత ఏమో దేశాలు వెళ్ళిపోంటారు మాకు ఇక్కడ నుంచి పనులు పెట్టలేమనేసి ఇద్దరు పోము పిల్లలే డిగ్రీ మురుగు చేయనారు సార్ ఏటు భూమి లేదు పొట్టలేదు ఏటు లేదు కష్టపడి అంత కష్టం అలా నాన్న చెడిపోయి నాకు పెన్షన్ వస్తుంది అని వాళ్ళు అలా నడుపుకొని వస్తుంది సార్ ఇప్పుడు దేశాలు అంటే వెళ్ళిపోయాను అదే మీరే మీకు కనిపెట్టాలి సార్ ముగ్గురు అమ్మాయిలకు కూడా నాకు చదివించాలని నా మనసులో ఉండే నా క్యాస్ట్ ప్రాబ్లం వల్ల నేను నా ముగ్గురు పిల్లలకి చదివించలేక డిగ్రీ చదివిన ఎమ్మట నా కూతురికి పెళ్లి చేసేయడం అయిపోయింది అంతే వంటగదికి అంకితమైందే తప్ప కానీ మగోళ్ళలాగా బతకమని గవర్నమెంట్ చెప్పినా నా కూతురు బతకలేకపోయింది కారణము నా క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది ఒక అమ్మాయి ఇంటర్ చదివింది నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు డబ్బులు లేక మాకు స్తోమత లేక గవర్నమెంట్ ఆదుకోలేక ఇలాంటి ఇబ్బందులతోని మా పిల్లలు 10th ఇంటర్ డిగ్రీ మేమే పని అయితే చేయకూడదు మా పిల్లలు ఎండలోనికి వెళ్ళకూడదు ఉద్యోగాలు చేయాలని గవర్నమెంట్ చెప్పినా క్యాస్ట్ ప్రాబ్లం వల్ల మేము కొండకు తీసుకెళ్లి మాతో పాటు కట్లేరాలి 24 గంటలు కష్టపడాలి కొండ మీద రాళ్ళు దొలిగిలించి కూడా గొట్లు కొట్టాలి శివుడి పిక్కలు ఓడాలి పశువు దవ్వాలి వేరు పనస కొట్టాలి అవి అమ్మాలి కొండ సీపురు ఓడాలి కొట్టాలి కట్టాలి అమ్మాలి ఈ పనులతో ఉన్నాం కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి ఒక్కరు కూడా చదువుకున్న పిల్లలు కదా మీరు ఇలా కష్టపడతాండ్రు అని ఓట్లప్పుడు తప్ప ఒట్టప్పుడు వచ్చి ఎవ్వరు కూడా మాకు పరిష్కారం చేయలేదు ప్రతి ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వాళ్ళు కూడా అలాగని అన్నమే తప్ప కానీ ఏదీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటారని చివరి అవకాశం. డిప్యూటీ సీఎం గారు నమస్తే సార్. నా పేరు యలమంచి ప్రభావతి. మాది బి గోపాలపురం అనే చిన్న ఊరు సార్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంతకు ముందు అయితే మాకు క్యాస్ట్ ఉండడం వల్ల గిరిజనాలు అనే క్యాస్ట్ ఉండేది సార్. దానివల్ల నేను 10th క్లాస్ వరకు చదవాల్సి వచ్చింది. ఆ తర్వాత క్యాస్ట్ తీసేశారు సార్. మీరు ఎస్టీ కాదు అంటున్నారు. దాని కారణంగా మా వాళ్ళు ఏం చేశారంటే నాకు పెళ్లి చేశారు. నేను ఏ స్కూల్లో చదువుకున్నానో అదే స్కూల్లో ఈ గిరిజన సంక్షేమ స్కూల్లోనే నా పిల్లలను కూడా చదివించుకుంటున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు పై చదువులకు వెళ్ళాలంటే మా పిల్లలతో పాటు చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు పై చదువులకు వెళ్ళాలంటే మాకు క్యాస్ట్ అనేది ఉండాలి కదా సార్. ఇప్పుడు పోనీ ఏదో ఒక క్యాస్ట్ అయినా రెగ్యులేట్ చేయాలి కదా. గిరిజనులు కాదు అంటున్నారు. మరి మేమేం క్యాస్టో మరి మీరైనా చెప్పండి సార్. ప్రతి ఒక్కరికి లేఖలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది. మీ వరకు మాకు రానివ్వట్లేదు. కనీసం ఈ మీడియా ద్వారా అయినా మా బాధలు మీకు విన్నవించుకోవాలని మా ప్రయత్నం సార్. లాస్ట్ గా మీ మీదే మా ఆశలు ఉన్నాయి. మీరైనా మా ప్రాబ్లంకి మా సమస్యకి పరిష్కారం చూపిస్తారని అనుకుంటున్నాం సార్. డిప్యూటీ సీఎం గారు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ ఉండే చిన్నపిల్లలు, ఇక్కడ ఉండే పెద్దలు వీళ్ళందరినీ చూడండి. మేము గిరిజనులా కనిపించట్లేదా సార్ మీకు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క నమస్కారం. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బి గోపాలపురం గ్రామం విలేజ్ మాది. మా ఎస్టీ కులద్రోవ పత్రాలు మొత్తం ఆపేసి ఉన్నారు సార్. 2004 నుండి అంటే సుమారుగా ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల నుండి మాకు ఏ క్యాస్ట్ అనేది కూడా ఇవ్వటం లేదు. మేము మా పిల్లలు కూడా ఇంటర్ తర్వాత ఏం చదివించాలన్నా కూడా మేము భయపడుతున్నాము. నీట్ ఎగ్జామ్ కూడా మా ఊర్లో చాలా మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కానీ దానికి కూడా ఆన్లైన్ లో క్యాస్ట్ అడుగుతుంది. 6th క్లాస్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టాలన్నా క్యాస్టే అడుగుతుంది. ఓసీ తీసుకోవట్లేదు. ఓసీ అన్న సర్టిఫికేట్ అయినా అడుగుతున్నారు. ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఏ క్యాస్ట్ కూడా మాకు లేదు సార్. ఇన్ని సంవత్సరాల నుండి మేము మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇన్నిసార్లు ప్రభుత్వాలు మారుతున్నాయి. వచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వం నుండి కూడా ఓట్ల ఎలక్షన్ ముందులు వస్తున్నారు. మీకు ఏం ప్రాబ్లం లేదమ్మా, మేము ఈసారి మా ప్రభుత్వం వస్తే మీకు మాత్రం తప్పకుండా క్యాస్ట్ ఇస్తామంటారు. జన్మభూమి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జన్మభూమి ప్రతి జన్మభూమిలో కూడా మేము దరఖాస్తులు పెట్టాము. 5 సంవత్సరాలు గడిచిపోయి తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చాలా సార్లు మేము చాలా మంది మంత్రుల దగ్గరికి వెళ్ళి కలిసాము. ఆ 5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మాకు పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త మా మీద దృష్టి పెట్టి మాకు క్యాస్ట్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఇంటర్ 2nd ఇయర్ వరకు చదివాను. గవర్నమెంట్ గిరిజనుల మనీ ఇచ్చింది. చదువు కొంతమంది స్కూల్ గిరిజనులను పెట్టింది. ఇప్పుడు ఆ గవర్నమెంటే మాకు క్యాస్ట్ ఇవ్వట్లేదు. ఇంటర్ 6th నుండి 2nd ఇయర్ వరకు ఒకే కాలేజీలోనే బ్రతిమలాడి మరి సీట్ సంపాదించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటర్ తర్వాత
తర్వాత ఏం చేయాలన్నా క్యాష్ అడుగుతున్నారు. క్యాష్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫ్రీ సీట్ కోసం ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు. అదే క్యాష్ లేకపోవడం వల్ల నీట్ కూడా రాయలేకపోయాను నేను. అమ్మ నాన్నలు చాలా కష్టపడి చదివేస్తున్నారని చదువుకున్నాం కానీ క్యాష్ లేకపోవడం వల్ల అందులోకి తీసుకోవట్లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు క్యాష్ ని కొంచెం తొందరగా మాకు ఇవ్వాలని అనుకుంటున్నాము. నా పేరు గోపి. నేను బిఎస్సి డిగ్రీ చదివాను. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. నేను ఇదే గ్రామంలో పుట్టాను. నేను పుట్టిన నుంచి 10th క్లాసు ఈ ఊర్లో 5th క్లాస్ వరకు చదివాను. ఇదే గిరిజన ఆశ్రమం పాఠశాల అని. 10th క్లాస్ కూడా గిరిజన ఆశ్రమం పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ హాస్టల్లో చదివాను. అప్పుడు వరకు నాకు 2005 వరకు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. తండ్రులకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, మా తాతలకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. వాళ్ళకి భూమి పట్టాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు గిరిజనులుగానే ఆ రోజు ఆమోదించి 2005 సంవత్సరం తర్వాత నేటి వరకు ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి కుల ధృవీకరణ పత్రాలు మాకు ఇవ్వట్లేదు. మీరు ఏ కారణంగా ఇవ్వట్లేదు? ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వనందు వలన ఆర్థికంగా అయినా సరే, విద్యా అవకాశాలు అయినా సరే అన్నీ కోల్పోయాము. దయవుంచి మీరు ఇప్పటి వరకు కలెక్టర్ కానీ, మా మండల పరిధిలో ఎంఆర్ఓ వాళ్ళకి కానీ, నెక్స్ట్ మా ఐటీడీఏ పరిధిలో పిఓ గారికి, డిటిడబ్ల్యూ గారికి అందరికీ కలిసాము. అందరూ కూడాను మీ యొక్క పరిస్థితిని మేము చూస్తామనే చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు మా సమస్యను ఎవరు కూడా పరిష్కరించలేదు. మీరు దయవుంచి దయవుంచి ఇప్పటి వరకు అందరు నాయకులు కూడా కలిసాము. మీరు కూడా ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు కుల ధృవీకరణ పత్రాలు వచ్చేటట్లు కూడా చూస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఈ పేర పువ్వులే అయిపోయారా పువ్వులే చెట్టు కింద పోచి సన్నగా తలపట్టి మట్టి మల్లాడి తిమారగము తరుగులు మావిడి రుచ్చాలు కొంగలింగల పండు గుమ్మడీలు రతకెళ్ళి మేడలే మా గౌరు రామసిరి గుమ్మడీలు. మాకు ఎంక్వైరీ రిపోర్ట్లో ఏం చేశారంటే మేము కల్చర్ ఫాలో అవ్వట్లేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు మీరు చూసిన పాటలు ఇవన్నీ కూడా మేము కల్చర్ ఫాలో అవుతూనే వచ్చాం. మాకు సంబంధించి జన్నోడు అనేసి ఉంటారనేసి ఆ జన్నోడు ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతాయి అనేసి మాకు ఒక ఆచరణ ఉంది. ఆ ఆచరణ మేము ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. కానీ ఈ ఎంక్వైరీ రిపోర్ట్ లో మేము ఆచరణ ఫాలో అవ్వట్లేదు అని అంటున్నారు. మాకు సంబంధించిన జన్నతను ఆయన ఆధ్వర్యంలోనే మేము ఒక వరి నాటుకోవాలన్నా, ఒక మొక్కలు నాటాలన్నా, ఏం చేయాలన్నా ఆయన ఆధ్వర్యంలోనే, ఒక పెళ్లిళ్ళు చేయాలన్నా ఏం చేయాలన్నా ఆయన ఆధ్వర్యంలోనే మేము చేస్తుంటాం. మాకు సంబంధించిన జన్ను వాళ్ళకి సంబంధించిన తర్వాతే ఇక్కడ పూజ నిర్ణయించుకొని ఇక్కడ అందరి సమక్షంలోనే వాళ్ళు నిర్ణయించిన తర్వాతే మేము ఏ పని చేయాలనుకున్నా మేము అందరం నిర్ణయించుకుంటాం ఈ రోజు కూడా. కానీ మాకు జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ లో ఇప్పటికి కూడా మాకు అదే పాత ఎంక్వైరీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేవి రిజెక్ట్ చేస్తున్నారు. మేము కల్చర్ ఫాలో అవ్వట్లేదని చెప్పి చాలా దారుణంగా మమ్మల్ని అన్ఫెయిర్ గా రిపోర్ట్ రాయడం అయితే జరిగింది. మాకు మళ్ళీ రీ ఎంక్వైరీ చేసి మేము పాటిస్తున్న అన్ని కల్చర్స్ కూడా మేము నిరూపించుకునే శక్తి మాకుంది. మేము ఇప్పటికీ పాటిస్తున్నాం కాబట్టి అది మేము నిరూపించుకునే శక్తి మాలో ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ప్రాధాయపూర్వకంగా వేడుకుంటున్నాం. జన్యువాళ్ళు అనేసి మేము చెప్తాం కదండి, ఆ జన్యువాళ్ళు అనేది వీళ్ళేనండి. అది మేమేనయ్యా జన్యులము. మేము మొర్రాట్లు పోస్తాము. మేము పోసిన తర్వాత మా వెనక ఉన్న ప్రజలు వస్తారు. ఏ ఆటేసినా మా ఆటేసిన తర్వాత వాళ్ళు వేస్తారు. మేము ఎదనాలు నాటాక వాళ్ళు నాటుతారు. అంతవరకు ఏడు చేయరు. అప్పుడు పూర్వంలోట మా అత్త మామ అలాగే చేశారు. ఇప్పుడు మేము అలాగే నడుస్తాను, అలాగే చేస్తాను. నాకు 2 ఆడపిల్లండి. ఒక పాప ఇంటర్ చదివి ఖాళీగా ఉంది, ఒక పాప ఇప్పుడు చదువుతుంది. అది హాస్టల్. ఆ ఇంటర్ 10th అయిపోయిన తర్వాత మాకు క్యాస్ట్ ఇవ్వడం లేదు. ఈ ప్రతి నాయకులు వచ్చి ఓటు అడగతారు కానీ క్యాస్ట్ ఎవరు ఇవ్వడం లేదండి. అది ఏదో క్యాస్ట్ ఆ రోజు ఇస్తామని వాళ్ళు ఈ రోజు ఇవ్వచ్చు కదా. అలాగని మేము వేడుకుంటాను మాకు ఇవన్నీ చెయ్యాలి. మేము అంత తింటోళ్ళము పేద తింటోళ్ళము ఈ కాస్ట్ కాదన్నప్పుడు ఈ గుడ్లు, ఈ గోపురాలు, ఈ చెట్లు, ఈ శామలు మేము ఎందుకంటే ఉంచుకుందాము? ఈ దేవుళ్ళు ఎందుకు ఉంచుకుందామండి? అదే క్యాస్ట్ అయితే మరి పిల్లల చదువులు అయితే వద్దు. క్యాస్ట్ ఉంటే ఈ గుడ్లు గోపురాలు అన్ని కట్టుకుందాము. ఎక్కడికి వెళ్ళినా మాకు దారి దొరకలేదండి. మీరు చేస్తే మాకు ఇది న్యాయమండి, మంచిగా ఉంటామండి. ఎంతమంది ఉంటారు మీ పిల్లలు? ఎంతమంది? 3 కొడుకులు. 3 కొడుకులు. ఏం చేస్తూ ఉంటారు? కూలే. ఏ కూలికి వెళ్ళినా తోట తేవడము పిల్లలకి. చదువుకున్నారా? చదువుకుంటే ఏం ఫలితం? అందరూ చదువుకున్నారు. క్యాస్ట్ లేదు. ఎంటర్లు డిగ్రీలు చదివినారు. మనవడు చదివినాడు, కొడుకులు చదివినారు. ఏనికి పనికి రాలేదు. సెంటరింగ్ పని, అలా వాళ్ళు రాసుకోవడము, కొండ పని, మూపకాలు తేవడము, అవి తెచ్చుకోవడము, అవి అమ్ముకోవడము, అంతే మా బతుకులు అంతే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నా మాట మీరు అభిమానించండి. నేను 70 సంవత్సరాలకు లోవైపోయింది. నా మాటలు తడిబిడి అయిపోతాయి. మా పిల్లల గతి ఏంటి? మాకు క్యాస్ట్ లేదు, ఏటి లేదు తండ్రి. ఎక్కడికి వెళ్ళినా మరి గవర్నమెంట్ మాకు అందరు చూశాను. రేక నువ్వే ఉన్నావు తండ్రి, నువ్వే ఒక దేవుడు. మాకు దారి చూపెట్టాలా. ఎవరు మాకు సాయం లేదు, నువ్వే మాకు సాయం చెయ్యాలా. ఓట్లు కావాలని పరిగెట్టి వెళ్ళిపోస్తాను పొడుగు చేతులు పెట్టుకొని. మీ క్యాస్ట్ చూపెడతాం అంటారు.
షాంపులు గీసుకుంతమంది అంటాడు. నీ క్యాష్ చూపెడతాను, చూపెట్టకపోతే షాంపు గీసుకుంతమంది అంటాడు. ఇక నువ్వే మాకు దేవుడువు. క్యాస్ట్ అనేది మాకు కొత్తగా ఇమ్మండం లేదు సార్. అది మాకు ఉన్నదే ఇమ్మంటాము. ఎందుకు ఆపినారో కారణాలు చెప్పేసి అని మాకు చెప్పాలి. కానీ అది కారణాలు లేకుండా ఆపేసి ఇప్పటి నుంచి పుట్టు పూర్ణ మా తాత ముత్తాతలు అందరూ కూడా ఎస్టీలకు వచ్చి ఈ రోజు మేము ఎస్టీలు కాదు అంతేమన్నమాట. నా నాన్న ఎస్టీ, నేను ఎస్టీ కారా. ఈ ఊర్లో ఉన్నాడు మా తాత ముత్తాతలు అందరూ కూడా ఉండేవాళ్ళు. ఓల్డ్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్లు చూపించిన వాళ్ళు కావట్లేదు. దేశాల్లో ఒక రాజ్యాల్లో ఉన్నాము. సకానికి సగం మా క్యాస్ట్ వాళ్ళమే ఉన్నాం సార్. కానీ కనీసం మా పిల్లలకి ఒక ఉద్యోగ భరితం అనేది లేదు. కాబట్టి వాళ్ళు పెయింటింగ్ కి సెంటరింగ్ కి వెళ్ళే వయసులు కావు సార్. అవి ఉద్యోగాలు చేసుకునే వయసులోన వాళ్ళు సెంటరింగ్ కి పెయింటింగ్ కి వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు సార్. క్యాస్ట్ వల్ల సర్టిఫికేట్ లేకపోవడం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ రావడం ఇప్పుడు ఏదైనా ప్రతిదానికి అది మాకు ఇబ్బంది చేస్తుంది సార్. మాకు ఈ క్యాస్ట్ గాని ఎవరు గాని మాకు సంపాదించిస్తే వాళ్ళకి దేవుళ్ళు వాళ్ళకి ఎన్నో ఏలుకోలు కొబ్బరికాయలు కొడతామని కొబ్బరికాయలు కొట్టి మేము ఏడుకుంటాం సార్. అది మా పిల్లలకి మాకు ఉద్యోగాలు లేక ఆ పిల్లలు ఎంతో వీధి తిరుగుతాండ్రు. రాజ్యాలు తిరిగి చదువుకున్నారు. డిగ్రీ వర్క్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు సార్. వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేక ఎన్నో దేశాలు ఎన్నో రాజ్యాలు తిరుగుతాండ్రు సార్. ఇదైనా ఈ దేశానికి ఇంత మాకు వచ్చిన కష్టానికి అంత ఇది లేదు. ఇప్పుడు ఓటు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయండి అంటారు. కానీ మా క్యాస్ట్ గురించి ఎవరు కూడా మాకు సహాయం చేయట్లేదు సార్. ఏ ప్రభుత్వం కూడా సాయం చేయలేదు. ఎన్ని దఫాలు వెళ్తుంటే ఏ అధికారి దగ్గరికి వెళ్తే చూస్తాం అనేస్తాను. 18 సంవత్సరాలు 4 గవర్నమెంట్లు చూసాం. కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు ఈ సహాయం చేయలేదు సార్. ఈ మా పిల్లలకి ఎంతో దిక్కులేని పిల్లల్లా చేస్తుంది. మేము ఇంత చదువులు చదివించి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత బాధపడింది అలా మేము ఏనుకు పడుతున్నాం సార్. మా పిల్లలు మాలాగా అవ్వకూడదు, ఇప్పుడు మా కష్టాలు వాళ్ళు పడకూడదు అని ఇంత బాధపడి మేము మా రక్తం చిందించి వాళ్ళకి చదివిస్తున్నాం సార్. అయినా సరే ఇంత బాధపడుతున్నాము. ఈ క్యాస్ట్ మట్టుకు మాకు ఒకసారి మీరు పిల్లలకు చదువులకు రావట్లేదు, మీకు పెన్షన్లు రావట్లేదు. మాకు పెన్షన్ లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. చదువుకొని దరిద్రం. గోపమ్మ డిగ్రీ చేశాను సార్. డిగ్రీ చేశారా? ఓకే. ఏ సంవత్సరంలో? 2002లో చేశాను సార్. 2002లో చేశారా? దాని తర్వాత జాబ్ చేశారా? జాబ్ ఏం లేదు సార్. దేనికి అప్లై చేస్తామని క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతాండ్రు. సర్టిఫికేట్ లేక ఇలా కూలి పనులు చేసుకుని ఏదో పని చేసుకుని అలాగ ఉండడం అవుతుంది. మీకు ఈ ట్రైబల్ సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి కదా, రావా? అప్పుడే వచ్చేసారు. మాకు కంపల్సరీగా అన్ని కూడా అనుభవించినాం సార్. మీకు 2007 నుంచి అన్ని ప్రతి ల్యాండ్ డెవలప్మెంట్ అనగానే కొంత గవర్నమెంట్ తో వచ్చినటువంటి ఐటీడీ ద్వారా వచ్చినటువంటి లోన్స్ గానీ ఏవి గానీ మాకు స్కీమ్స్ చాలా వచ్చేసారు. ఎప్పుడైతే మాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నిలుపుదల చేశారో అప్పటి నుంచి వాళ్ళకి ఇవ్వడం మానేశారు సార్. అక్కడ సరే ఐటీడీ నుండి వచ్చిన ప్రతి ఒక్క స్కీమ్ మేము అనుభవించాం. ఇంజిన్లు అనగానే మోటార్లు అనగానే తర్వాత ఎడ్లు బొల్లు రకరకాలు మాకు అప్పుడు సబ్మిట్ చేస్తారు సార్. పట్టాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అన్ని కూడా ఆపేసి మరి మీకు ఏవి చందమైన లేకుండా ఆపేస్తారు సార్. అప్పటి నుంచి ఎలా బతుకుతున్నారు మీరు? ఇంతే సార్. అంతే ఇసుక పోనాం సార్. కాళ్ళు అరిగిపోయి ఎంతో జనం ఈయనగా చెప్పి వెళ్ళి వాళ్ళు అందరూ చనిపోయి ఉన్నారు సార్. బోల్డ్ మంది గతించారు. మరి ప్రాణం ఇసుకుపోయింది. కొత్తగా కాదయ్యా బాబు మాకు ఉన్నదే ఇవ్వండి అని ఏ అధికారి కూడా పట్టించుకోడు సార్. ఇప్పుడు ఆ క్యాస్ట్ కాకపోయినా ఏ క్యాస్ట్ ఇచ్చినా పర్లేదు మీకు. ఏదో ఒకటి దారిపోండి. ఎలాగా సార్ అది ఎలాగా? 16 నెంబర్లో ఉంది ఎస్టీ అని ఏనట్ కొన్సన్ ఉంది. కానీ సర్టిఫికేట్ మాత్రం జారీ చేయట్లేదు. ఎస్టీ జాబితాలో అయితే ఉంది సార్. ఎస్టీ జాబితాలో అయితే 18 సబ్ క్యాస్ట్లో మాది 16 సీరియల్ నెంబర్ ఉంది. కానీ సర్టిఫికేట్ అయితే మాత్రం జారీ చేయట్లేదు. పాత సర్టిఫికేట్ తీసుకెళ్తే చల్లదు. జీవో ప్రకారం పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వాలి సార్. కొత్తది అది రూల్, అది ఇవ్వాలి. కానీ పాత సర్టిఫికేట్ తీసుకెళ్ళి మొక్కలు కుట్టేస్తారు అంతే. మీ పనికిరావు ఇవి. మీదికి హోల్లో ఉంది, మేము ఏడు చేయలేం, మీరు వెళ్ళిపోయండి ఇంతే. కులం అనేది తల్లి లాంటిది సార్. ఇప్పుడు ఏదో తల్లి దగ్గరికి వెళ్ళి మీరు బ్రతకండి అనేసి అంటే ఎలా బ్రతుకుతారు సార్ వీళ్ళు? గిరిజన బిడ్డలం అయ్యి ఉండి మీరు ఏదో తల్లి దగ్గరికి వెళ్ళి బతకాలి. మేము బ్రతకాలనుకుంటే ఇదే కొండ దగ్గరకు వచ్చి మేము పోడు వ్యవసాయం చేసి బ్రతకగలం. కానీ మాకుంటూ ఒక డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో, ఒక రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే కదా మేము చేసాం. మాకు గతంలో చాలా పోడు పట్టాలు అనేవి చేసాం. పోడు పట్టాలు అలాగే ఐటీడీఏ నుంచి వచ్చిన 2005 పోడు పట్టాలు అనేది జారీ చేయడం అనేది సార్. ప్రతి అందరికీ కూడా డీ పట్టాలని ఉన్నాయి సార్. అందరికి డీ పట్టాలని అవే పండిస్తున్నాం సార్. అవే చేస్తున్నారు కూడా. అలాగే ఇప్పుడు ఆర్థికంగా లోపించిన వాళ్ళకి డీ పట్టాలు అనేవి అమ్ముకునే ఇదిని కల్పించారు. అది అమ్ముకుందామన్నా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు సార్. అటువంటి దారుణమైన పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా ఒక పాకిస్తాన్ తీవ్రవాది, శ్రీలంక ఎల్టీటీ తీవ్రవాదుల టైప్ లో చూస్తాను అందరూ. ఏడు సరే సమాజం అసలు ఏటి అసలు ఇవి ఉన్నామో లేమో అర్థం కావట్లేదా?
తేల్చాలి సార్. ఇప్పుడు చెప్పండి. ఇది 18 సబ్ క్యాస్ట్లోట మరి 16 క్యాస్ట్ ఉంది లైన్లోట. కానీ ఏదో ఒకటి ఇచ్చేయడం ఏంటి? అది లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు. ఉంది కదా, లేకపోవడం అంటే కాదు కదా. ఆ ఉన్నది మాకు ఇవ్వడానికి ఏమైంది? ఇప్పుడు డీ పట్టాలు ఉన్నాయి, ఎస్టీ అని ఇచ్చున్నారు, ఈ కొండ పట్టాలు ఇచ్చినారు. వీళ్ళు కొద్దిగా కొండలు చేస్తారు, దాని మీద కొండలు వేలు కాని వాళ్ళు వచ్చి చీడి తోటలు వేసుకుని కొండల మీద బతుకుతారు. ఇప్పుడు వేరే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు కలెక్టర్ కాడికి వెళ్తే ఎమ్మెల్యే కాడికి వెళ్ళండి, ఎమ్మెల్యే కాడికి వెళ్తే కలెక్టర్ తేల్చుకోండి. ఇవి మరి లేనిపోయిన తిప్పలాట పడతాను. అది తిరుగుతూనే ఉన్నాం కంటిన్యూ. ఈ అవకాశం ఉన్న వాళ్ళు పిల్లలకు చదివిస్తాను, లేని వాళ్ళు కూలి పనులు పంపించుకుంటాను. ఇప్పుడు 2005 ముందు కూడా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నారు, ఎస్టీ కిందే ఉన్నారు. ఎంపీటీస్ కూడా ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్లు అయ్యి ఉన్నారు. అప్పుడు మాత్రం రాజకీయ నాయకులకి లాస్ట్ లో కనిపిస్తున్నారు. ఈ రోజులకు మాత్రం వీళ్ళు కనిపించట్లేదు. మరి పంచాయతీలో రిజర్వేషన్ వస్తుంది, ఎస్టీలకు వస్తుంది. ఎస్టీలు అంటే మా ఇందులో మేము ఏనేటి కోర్స్ ఎస్టీలు ఉన్నాము, కాపు సవర్లు ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడు మీరు పోటీ చేయడానికి లేదు. మరి లేదు సార్, పోటీకి లేదు. సార్ అసలు ఎస్టీ అని లేకపోవడము మాకు ఓటు వేయడానికే తప్ప ఇంకేనికి మేము పనికి రాము సార్. అది కూడా ఈ క్యాస్ట్ ఈ సర్పంచులకి ఇచ్చినప్పుడు పొలిటికల్ వాళ్ళకి అవసరం కాబట్టి అప్పుడు క్యాస్ట్ లేని టైంలో కూడా ఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చేసి జారీ చేసుకుని ప్రెసిడెంట్ కి నిలబెట్టడానికి అవకాశం ఇచ్చారు. అది ఎలా చేసి రేటు అర్థం కాలేదు. అయితే ఇప్పుడు మాకు కావాలంటే అవడం లేదు. అయితే మా కులంలో ఇప్పుడు 4-3 ప్రెసిడెంట్లు కూడా అయినారు ఈ క్యాస్ట్ ఇబ్బందుల్లోనే. అంటే వాళ్ళకు అనుకూలించినారు. ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు ఇప్పుడు క్యాస్ట్ లేదు. ఎన్నికల రికార్డ్ షీట్ అది గతంలో ఉంటాయి. ఇది 2021 విజయనగరం డిస్ట్రిక్ట్ లో సర్పంచ్ గా ఎన్నికైంది. ఇది గతంలో 1987లో సర్పంచ్ గా ఎన్నికైనప్పుడు ఎన్నికల ఎస్టీ ఏనేట్ కౌన్స్ గా గిరిజన సంక్షేమ స్కూల్లో, గిరిజన ఆశ్రమ పాఠశాలలోన ఎవరెవరైతే పిల్లలు ఎస్టీగా చదువుకున్నారో మేము ఆర్టీఐసి తీసుకోవడం అయితే జరిగింది. అంటే మేము గతంలో ఎస్టీ ఏనేడు కౌన్స్ గా గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నట్టు ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇవి పై స్థాయికి వస్తాడికి ఈ ఎవిడెన్సెస్ ఏవి కూడా మాకు పనికి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు, భూమి పట్టా మీద ఎస్టీ అనేసి ప్రభుత్వమే నిర్ణయించి ఎస్టీ అని రాసిస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇదే దాని మీద క్లెయిమ్ చేస్తుంటే మాత్రం మాకు రావట్లేదు. లేటెస్ట్ కొండ కోడి పట్టాలు కాదు, మనకు సంబంధించిన వ్యవసాయ భూమికి సంబంధించి పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు మాత్రం కులం అనేది ఇవ్వగానే ఎస్టీ అని పెడుతుంది, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. చెప్తుంది ఏంటంటే సాంస్కృతిక లక్షణాలు పాటించట్లేదు, ఎథిక్స్ ఈ కోందు కులస్తులతో కంపారిజన్ చేసుకుంటే వీళ్ళు ఏ సారుపిత్యాలు లేవనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము పూజించేది చెట్టుకి, నీరుకి పూజిస్తాం, చెట్టుకు పూజిస్తాం, రాయికి పూజిస్తాం, కొండకు పూజిస్తాం. మేము అన్ని లక్షణాలను పాటిస్తున్నాం. పూజించిన చెట్లు ఉన్నాయి సార్. ఇంకా అంతకంటే మేము ఏటి కావాలి, ఇంకేం కావాలా మీరు పరిశీలించండి సార్. లోపల ప్రతిసారి మీకు వారం వస్తే అక్కడ ప్రతి ఏది వచ్చిన పండుగ వచ్చినా సరే కంపల్సరీగా ఆ రాయిలకు పూజించుకుంటాం మేము. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సదరు అధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు మీ లాంగ్వేజ్ మాట్లాడట్లేదు అనేసి అంటున్నారు. అవసరాల నిమిత్తం మనకు దగ్గరలో ఉన్న లాంగ్వేజ్ మనకి తెలుగుతో ఈ తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ఏరియాలో మా తాత ముత్తాతల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరాల నిమిత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యవలసి వచ్చేది. కాబట్టి వాళ్ళతో తెలుగు మాట్లాడాల్సిన అవసరం అనేది మాకు ఉండేది. సో అలాగా కాలం మారుతున్న కొలిది కల్చర్ మారుతుంటది, లాంగ్వేజ్ మారుతుంటది, అన్నీ మారుతుంటాయి. ఇప్పటికీ మేము మా సాంప్రదాయాల్లో వేటాడడం కూడా ఒక సాంప్రదాయమే. ఇప్పటికెళ్ళి కొండకెళ్ళి వేటాడదాం అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లు మమ్మల్ని ఒప్పుకుంటాయండి? జన సంరక్షణ వాళ్ళు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. చెట్లు కొడదామంటే ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పటికీ వాళ్ళు అదే సాంస్కృతిక లక్షణాలు పాటించండి అనేసి విధంగా చెప్తున్నారు. పెళ్లిళ్ళ విషయంలో కూడా మేము అన్ని కూడా మాకు సంబంధించిన సాంప్రదాయబద్ధంగానే చేసుకుంటాం. మా అధికారులు మాకు జన్నోడు అనేసి మాకు ఆయన పెద్ద ఉంటారు సార్. ఆయనే మాకు అన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆయన సమక్షంలోనే మీ పెళ్లి గట్రా చేసుకుంటాం. కాలానుసారం ప్రతి ఒక్క కులాల్లో కూడా మేము కాలానుసారం అన్ని దగ్గరలో కూడా మార్పులు చెందుతుంటాయి. మీరు అదే గోచీలు కట్టుకోవాలి, మీరు అదే వెలమలు కట్టుకోవాలి, అదే వెలమలు తినాలి అంటే ఇప్పుడున్న కాలంలో అది చెల్లుద్దని చెప్పండి. ఇదే కొండ ఎక్కి మేము అలానే బ్రతుకుతాం. అప్పుడే క్యాస్ట్ ఇస్తారండి. ఇప్పుడు నాన్ షెడ్యూల్ ఏరియాలో నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు అనేసి అంటున్నారు. ఇది షెడ్యూల్ ఏరియా సార్. ఇది ఐడిడి పరిధిలో ఉన్న షెడ్యూల్ ఏరియాలోనే ఇప్పుడు కూడా ఎవరికి క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయట్లేదు. మీరు పరిశీలిస్తే ఇప్పుడు కూడా మేము యూజ్ చేస్తున్న పనిముట్లను పూజించుకుంటాం, చీపుర్లను నాడుతుంటాం. అలాగే మేము మా దేవతలకు పూజిస్తాం, చెట్టుకు పూజిస్తాం. గతంలో మేము తేనె లాగేటోళ్ళం, తేనె కూడా వ్యవసాయం చేసేటోళ్ళం. పూర్వకాలంలో మేము జంతువులను వేటాడేటోళ్ళం. ఇప్పుడున్న జంతు సంరక్షణ వల్ల మేము ఏది వేటాడుకోకుండా కిందకు వచ్చి మా క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయకపోవడం వల్ల ఏంటంటే మేము వలస వెళ్ళిపోవడం కానీ, సెంటరింగ్ పనులు కానీ, పెయింటింగ్ పనులు కానీ ఇలాంటి పనులు అంటే వెళ్ళిపోయి ఉన్న జీవితాన్ని మేము దౌర్భాగ్య స్థితిలోకి మార్చుకోవడం జరుగుతుంది సార్. అది కనుక మాకు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు మా యందు దయించి మా జీవితాలు ఎట్లనో అంధకారంలోకి వెళ్ళిపోయి మా పిల్లల భవిష్యత్తునైనా మాకు పూర్వం నుండి ఎస్టీలుగా ఉండి గత 18 సంవత్సరాలుగా మాకు
ఈ క్యాస్ట్ అనేది అది తీసారో తెలియదు, హోల్డ్ అయిందో తెలియదు, ఎక్కడి నుండి ఎవరు ఏడ్ చేశారో మాకు తెలియదండి. ఇది మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఆధారపడి ఉంది. మా జీవనము మేము ప్రతి ఒక్కరు వస్తాండ్రు, ప్రతి ఒక్కరు పెద్ద మనుషులను పారేస్తాండ్రు. ఇంటికి వచ్చి అందరూ మీకు క్యాస్ట్ ఇచ్చేస్తాము, మాకు ఓట్లు వేసేయండి, మీకు ఎలా పూసి అంటాండ్రు. ఎవరు ఏది మాకు సాయం చేయలేదు. ఈ రోజు నీ మీద బాగా మేము ఆలోచించి నీకు బాగా కోరుకుంటాము. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. మీకు మా దేవుడిలాగా నీకు మొక్కుకుంటాం. మా పిల్లలకి ఇప్పటికైనా మా మనవలకి వాళ్ళకి దారి కలిగినట్టు చేయండి. మేము ఎంత బాధపడ్డాము. రేతుళ్ళు అయిపోయింది, అప్పుడు బస్సులు ఉండేవి కాదు, ఒక ఆటోలు ఉండేవి కాదు. రేతులు 10 గంటలకి 12 గంటలకు వచ్చేదాన్ని. నా పిల్లలకి అవసరం అంటే ఎక్కడికక్కడికో తిరిగినాను. అప్పుడు ఇప్పుడు నా పిల్లలకి చదివించినాను కదా, నాకేమి బాగా చూసుకుంటారు, నాకు కష్టము సుఖము నాకు బాగా రుచి పసి తెస్తారనుకోను. వాళ్ళేమో మేము కష్టపడి వాళ్ళ పైన మీద బండి తెచ్చి ఆ అప్పులు తీరుస్తుంటే, మేము కష్టపడి మరి ఆయిల్ వేస్తుంటే నీకే తెచ్చేస్తామని వేస్తాను. రోజులు పట్టించుకోరు. వాళ్ళకి జరగడం లేదు, నాకు లేదు. ఈ రోజు ఇలా మూల అయిపోయి మూల పట్టిపోయి ఏటి అవస్థ కదా, తిండమంటే లేదు. అలాగా ప్రతి ఒక్కరు అంత కష్టం. ఇప్పుడు కష్టపడలేకపోతాను. అప్పుడు లాగా కర్రలు కొట్టలేము, అప్పుడు లాగా కొండ కొట్టలేము, ఏడు చేయలేకపోతాను. మరి మా క్యాస్ట్ లేదు. ఈ గ్యాస్లు వచ్చినాయి కదా, కర్రలు వాళ్ళు కొనరు, మరి కర్రలు కూడా కొట్టలేము. మరి మా పిల్లలేమో మాకు చదివించావు, మాకు సుఖ పెట్టినావు, మేము ఇప్పుడు ఏం పనులు చేస్తాము, మేము కర్రలు కొట్టలేము, మేము రాళ్ళు తీయలేము, ఆ రాళ్ళు తిరిగేసి ఆ కర్రలు కొట్టి మేము ఏడు చేయలేము అని వేస్తాండ్రు. ఉసూరు అంతాను. నువ్వు కానీ దారి పెడితే మా పిల్లలు మా మనములు వాళ్ళు మంచిగా ఉంటే మా గుండెల్లో నీకు దేవుడు అయిపోతావు. మా మూలలు నన్ను దేవుడికి దీపం పెట్టి మొక్కినట్టు నీకు మొక్కుతాం నాయన. నీ పిల్లలకి తల్లులకి మాకు చక్కన మా క్యాస్ట్ ఇవ్వు, నీ పేరు ఉంచుకో. నీ పిల్లలు నీ తరాలు నీ పేరు ఉన్నట్టు నా మనములు మా పిల్లలు అందరూ చూసుకుంటారు. నీకు దేవుడికి మొక్కినట్టు మొక్కుంటారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను ఎంఎస్సి బీఈడి చేశాను. మాది బడ్మర్ గోపాలపురం గ్రామం. మేము గిరిజనుల గుర్తించి మాకు ఇక్కడ గిరిజనుల పాఠశాల ఇచ్చారు ఐటీడీఏ తరపున. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము గిరిజనులు కాదు, మాకు గుర్తింపు లేదు అని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ని అందజేయట్లేదు. సార్ మేమైతే ఎంఎస్సి బీఈడి వరకు సొంత డబ్బులు అంటే మా అమ్మా నాన్నల కాయ కష్టంతో చదివించారు సార్. ప్రతి ఒక్క దగ్గర కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ లో 10th వరకు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివేశాను సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడ స్కాలర్షిప్ల కోసం అని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్. అదే విధంగా ఏదో హాస్టల్లో జాయిన్ అవ్వాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్. అదే విధంగా డిగ్రీ చేయాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్. ప్రతి ఒక్క దగ్గర మీ క్యాస్ట్ లేదు కాబట్టి మీరు జనరల్లో వస్తారని చెప్పేసి వితౌట్ స్కాలర్షిప్ కేవలం మా తల్లిదండ్రుల కష్టము లేదా మా కష్టంతోనే చదువుకున్నాం సార్ ప్రస్తుతం ఎంఎస్సి బీఈడి వరకు కూడాను. కానీ ఇప్పుడు లాస్ట్ టైం టెట్ కూడా వచ్చింది. టెట్ అప్లై చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది సార్. ఎస్టీ కింద అప్లై చేస్తామంటే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. అలానే ఓసీలో అప్లై చేద్దామంటే సబ్ కాస్ట్ అడుగుతున్నారు సార్. ఇప్పుడు టెట్ అప్లై చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది సార్. అది ఏ విధమైన గవర్నమెంట్ జాబ్ అప్లై చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది సార్. ఉన్నత విద్య అనేది జీవితాలను మారుస్తుంది అంటారు, కానీ ఉన్నత విద్య చేయడానికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడ్డు వస్తుంది సార్. 2005లో మాకు క్యాస్ట్ లేదు అని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆపివేయడం జరిగింది. అప్పటి నుంచి స్ట్రగుల్ అయితేనే ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ లో చేస్తూ అరకొర జీతాలతో అలా నెట్టుకుంటూ వస్తున్నాం సార్. డిగ్రీ చదివేటప్పుడు కూడా ఏం జరుగుతుందంటే సొంత కష్టం చేసుకొని ఒక పక్క కష్టం చేసుకుంటూ తల్లిదండ్రులు కష్టపడుతూ ఎంతో కొంత చదివించారు సార్. ఇప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం మా దౌర్భాగ్యం సార్. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు మరలా మా క్యాస్ట్ సర్టిఫికేట్ ని అందజేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము గతంలో ఏనటి కౌంట్స్ ఎస్టీ కులస్తులుగానే పరిగణించబడ్డాము. మాది బి గోపాలపురం. ఈ బి గోపాలపురంలో 70 కుటుంబాలు అనేవి ఉన్నాయి. అయితే గతంలో మేము ఎస్టీలుగా ఉన్నాం కాబట్టి ఇక్కడ గిరిజన సంక్షేమ పాఠశాల అనేది ఐటీడీ నిధులతో ఇవ్వడం జరిగింది. అంటే అప్పట్లో మేము ఎస్టీలుగా పరిగణించబడిన వ్యక్తులము ఈ రోజు మేము ఎస్టీలుగా పరిగణించబడట్లేదు అంటున్నారు. అదే పరిగణించబడినట్లయితే మాకు ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల సంక్షేమ పాఠశాల అనేది అంటే స్థాపించేవారు కాదు. ఇప్పుడేంటే నాది బిఎస్సి బీఈడి. నేను గతంలో 2013లో ఐటీడీ తరపున సిఆర్టీగా జాయిన్ అయ్యాను. సిఆర్టీ జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు డిఈఓ గారు ఒక 6 months వరకు నేను అక్కడ పనిచేయడం జరిగింది. 6 months తర్వాత డిఈఓ గారు ఎస్టీ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తెమ్మని చెప్పడం జరిగింది. అయితే నాకు ఎస్టీ ఒరిజినల్ సర్టిఫికేట్ లేనందున నాకు అక్కడ నుంచి విధుల నుంచి తొలగించడం జరిగింది. ప్రస్తుతానికి నేను పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ఇబ్బందులను గుర్తించి మా యొక్క ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను అందజేస్తారని మరీ కోరుచున్నాం. ఇది మా చివరి కోరిక, మా చివరి ఆశ కూడా. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు చూసాము. అంటే
ఇప్పుడు 2005 నుంచి 4 గవర్నమెంట్లు అనేవి మారేవి. అంటే టీడీపీ టైంలో మాకు ఈ సమస్య అనేది ఏర్పడింది. 2004 వరకు టీడీపీ అనేది ఉండేది. తర్వాత 2006, 2008 ఈ టైంలో కాంగ్రెస్ అనేది 2008 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పాలించడం జరిగింది. ఆ టైంలో కూడా చాలా మంది అధికారులకి మా యొక్క సమస్యని విన్నవించాము. వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో మా యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడము, ఎలక్షన్లు అయిపోయాక మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఈ టైంలో కూడా మాకు ఈ సమస్యని గతంలో ఏవైతే ఎలక్షన్ అప్పుడు మీరు మాకు హామీలు ఇచ్చారో మా యొక్క క్యాస్ట్ ని ఇప్పుడు కూడా పరిష్కరిస్తారని మరీ కోరుతున్నాం. మేము గత 20 సంవత్సరాలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ని పొందలేకపోతున్నాం. మా లాంటి దౌర్భాగ్య స్థితి ఇలాంటి చిన్న పిల్లలకు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో మేము చాలా శతవిధాలా ప్రయత్నించాం. ఎన్నో గ్రీవెన్సెస్ కి వెళ్ళాం, ఎన్నో ఆర్టీఐలు వేసాం, ఎంతో మంది అధికారులను కలిసాం, ఎంతో మంది పొలిటీషియన్ కలిసాం. అందరూ మమ్మల్ని చూసి జాలిపడమే తప్ప ఎవరు కూడా మాకు న్యాయం చేసే పరిస్థితి ఎవరిలోనూ చూడలేదు. మా చివరి ఆఖరి గొంతుగా, మా చివరి ఆఖరి నమ్మకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారికి మా బలం, మా ఎస్టీ ఏనెడ్ కోన్స్, మా నమ్మకం పవన్ కళ్యాణ్ గారు. మా బలం, మా నమ్మకం. దయచేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు మా యందు దయించి మా క్యాస్ట్ సర్టిఫికెట్లని మరలా జారీ చేస్తారని కోరుకుంటూ మా పిల్లల భవిష్యత్తుని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొస్తారని తల వంచి మీకు ప్రాధేయపడుతున్నాం.